సౌలు పలుమార్లు దావీదుని చంపాలని చూశాడు, కానీ దావీదును దేవుడు కాపాడుతూ వచ్చాడు. అది గుర్తుపెట్టుకున్నాడు. అరే, నేను బాల్యంలో నా తండ్రి గొర్రెల మందలు మేపుతున్నప్పుడు సింహం వచ్చింది. ఆ సింహం నోట నుండి నన్ను కాపాడాడు. ఎలుగుబంట్లు వచ్చాయి, వాటి నుండి నన్ను కాపాడాడు. యవన వయసులో ఉన్నప్పుడు గొలియాతుతో యుద్ధం వెళ్ళినప్పుడు గొలియాతు నుండి నన్ను కాపాడాడు. తర్వాత సౌలు రాజు పలుమార్లు నన్ను చంపాలని చూశాడు, దేవుడు నన్ను కాపాడాడు. ఈరోజు కూడా నా కొడుకు ఇప్పుడు నన్ను చంపాలని చూస్తున్నాడు, నా కొడుకు నుంచి కూడా దేవుడు కాపాడుతాడని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. ఏమని చేస్తున్నాడు? ప్రభువా, నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయము నీవే. ఎంత విశ్వాసము! ప్రభువా, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అంటున్నాడు. దేవుని చెయ్యి కంటే భద్రత ఎక్కడా లేదు. ఆయన చేతుల్లోంచి అపహరించేవాడు ఎవడు లేడు. యేసు ప్రభువారు కూడా భూమి మీద ఉన్నప్పుడు చివరి మాట పలికింది ఏంటంటే, నా తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. తప్పటి కూడా దేవుని మహింపరుద్దాం. యేసు ప్రభువారు సిలువలో 7 మాటలు మాట్లాడారు. 7వ మాట ఇక్కడ చెప్పబడుతున్నది, నా ఆత్మ నీకు అప్పగించుచున్నానని చెప్పి తల వంచి మరణించాడు. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను. ఎందుకు ప్రభువారు తన తండ్రి చేతికి ఆత్మను అప్పగించాడు? యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మన రక్షణ కొరకు కావాల్సిన కార్యమంతా ప్రభువారు చేశారు. ఆయన మన కోసము ప్రాణం పెట్టి సిలువలో చనిపోయాడు, సిలువ మీద చనిపోయాడు, పాతిపెట్టబడింది ఆయన దేహం. 3వ దినమున తిరిగి లేచాడు. తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. ఎందుకంటే ఆ తండ్రే ఈ లోకానికి ప్రభువును పంపాడు. ప్రభువా దేవుడు బైబిల్ ఒక మాట రాపించాడు, నరులారా తిరిగి నా యుద్ధకు రండి. ఈ దేహం మనులో కలిసిపోతుంది, ఈ ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుంది. అయితే ఈ ఆత్మ దేవుని దగ్గరికి క్షేమంగా చేరాలంటే ఈ భూమి మీద ఈ ఆత్మను క్షేమంగా దేవుడు కాపాడుతూ మనల్ని సంరక్షించాలంటే మన ఆత్మను దేవుడికి అప్పగించాలి. తప్పకుండా కూడా దేవుని మహింపరుద్దాం. దేవునికి సరెండర్ కావాలి మనం పూర్తిగా. నీ ఆత్మ నశించిపోకుండా ఉంటుంది. నీ ఆత్మను దేవునికి అప్పగిస్తే నీ ఆత్మ నశించిపోదు. నీ ఆత్మ పాతాళలోకంలో విడవబడదు. నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉంటుంది. నీ ఆత్మకు దేవుడు శాంతినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. నీ ప్రాణమునకు నెమ్మదిస్తాడు ఆయన. కాబట్టి నీ ఆత్మ మంచిగా ఉండాలంటే నీవు నీ ఆత్మను దేవునికి అప్పగించు. హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం.
ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మునకు ఆనుకొనెను. చూడండి, ఈ భూమి మీద ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు ధనవంతుడు, రెండోది లాజరు. ఈ లాజరు అనేవాడు దరిద్రుడు. ఈ భూమి మీద వాడికి సొంత ఇండ్లు అనేది లేదు. ఈ భూమి మీద సరైన బట్టలు అతనికి లేవు. ఈ భూమి మీద ఆయన ఉన్నప్పుడు పూర్తి అనారోగ్యంతో బ్రతికాడు. అయినా కూడా అతనికి దేవుడు మోక్షం ప్రసాదించాడు. చనిపోయిన తర్వాత తన ఆత్మకు నెమ్మదినిచ్చాడు. తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. చూడండి, తన ఆత్మ అగ్నిలో ఎత్తన పడుచున్నది. లాజరు యొక్క ఆత్మ అగ్నిలో లేదు. చనిపోయాక ఈ దేహము విడిచిన తర్వాత మరో లోకం ఉంది. ఈ దేహంతో ఉన్నంత వరకు ఈ లోకంలో ఉంటాం. ఈ దేహం విడిచిపోయినాక నీ ఆత్మ దేవుని దగ్గర కన్నా చేరాలి, నా పాతాళలోకంలో కన్నా వెళ్ళాలి. పాతాళలోకంలోకి నీ ఆత్మ వెళ్ళిందంటే అక్కడ నీ ఆత్మ అగ్నిలో పడుతుంది, కటిక చీకటిలో పడుతుంది. నీ ఆత్మ ఏడుస్తూ నెమ్మది లేక బ్రతుకుతాడు. నీ ఆత్మకు చావు లేదు. ఆత్మకు చావు లేదు, దేహానికే చావు. అందుకే దేవదూతల ఆత్మలు అయి ఉన్నారు. అందుకే వాళ్ళకి చావు ఉండదు. దేవదూతలకు మనకు దేహం ఉంది కాబట్టి మనకు చావు ఉంది. మనం చనిపోయినాక మన ఆత్మకు చావు లేదు. ఆ ఆత్మ నెమ్మదిగా ఉండాలంటే, నువ్వు చనిపోయినాక నీ ఆత్మ నెమ్మదిగా ఉండాలంటే నీ ఆత్మను దేవుడికి అప్పగించాలంట. తప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. ఈ ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు తన ఆత్మను దేవునికి అప్పగించకుండా ఏం చేస్తున్నాడంటే తనకిష్టం వచ్చినట్టు నడుచుకుంటూ బతికాడు. తనకిష్టం వచ్చినట్లు అంటే ఈ భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బతకూడదు. కొన్ని విషయాలు ఉన్నాయి. నీకు ఇష్టం వచ్చినట్లు తాగుతానంటే కుదరదు. నీకు ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు మాట్లాడతానంటే కుదరదు. నీకు ఇష్టమైన తిండి తింటానంటే ఓకే. కానీ దేవుడికి అయిష్టమైనవి భూమి మీద ఉన్నాయి. అవి నీకు ఇష్టంగా ఉండకూడదు. అవి నీకు ఇష్టంగా నువ్వు పెట్టుకున్నావా, నీ ఆత్మ దేవుని దగ్గరికి పోదు. ఇతడు తినుచు త్రాగుచు విలాసంగా జీవిస్తున్నాడు. అతను దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాల. తన ఆత్మను దేవునికి అప్పగించేవాడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి ప్రేమిస్తాడు. మొదట తప్పుడు కూడా దేవుని మహింపరుదాం. నీవు దేవునికి సరెండర్ అయితే, నీ ఆత్మ దేవునికి లోబడితే, నీ ఆత్మను దేవునికి అప్పగిస్తే ఆ దేవుణ్ణి నువ్వు ప్రేమించడం మొదలు పెడతావు. హల్లెలూయా. ఆ దేవునికి నువ్వు లోబడ్డ మొదలు పెడతావు. ఆ దేవుణ్ణి నువ్వు ఆరాధించడానికి మొదలు పెడతావు. ఆ దేవుని ఇష్టాలలో నువ్వు నడుచుకోవడానికి మొదలు పెడతావు. అప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత నీ యొక్క ఆత్మను దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడు. తప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. ఈ భూమి మీద దరిద్రుడనే ఆ లాజరు అనారోగ్యంతో ఉన్న దేవుని మహింపరిచాడు. సరైన ఆహారం అతనికి లేకపోయినా దేవుని మహింపరిచాడు. సరైన ఇండ్లు అతనికి లేకపోయినా దేవుని మహింపరిచాడు.
ఈరోజు నీవు కూడా అనారోగ్యంగా ఉన్నా, ఈరోజు నీవు కూడా ఒక దరిద్రమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నా, దరిద్రమైన జీవితం అంటే తినడానికి సరిగ్గా ఆహారం ఉండదు, బట్టలు ధరించుకోవడానికి సరైన బట్టలు ఉండవు, చినిగిపోయిన బట్టలు, అది దరిద్రపు జీవితం, అనారోగ్య జీవితం నీకున్నా, నువ్వు దేవుని మహిమపరుస్తూనే ఉండాలి. తప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. యోబు బాగా ధనం ఉన్నప్పుడు దేవుని మహిమపరిచాడు. యోబు తన దగ్గర ఉన్న డబ్బంతా పోయి అనారోగ్యం వచ్చినప్పుడు కూడా దేవుని మహిమపరిచాడు. అది భక్తిగల జీవితం. తప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. మరి ఈరోజు నీవు దేవునికి మహిమకరంగా జీవించడం నేర్చుకో. దేవునికి నీ ఆత్మను అప్పగించు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. చూడండి, నీ ఆత్మను దేవుడికి అప్పగిస్తే నీ ఆత్మ ఎప్పటికి కూడా నశించదు. నశించడం అంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మను అగ్నిలో వేస్తాడు దేవుడు, అంటే నీ ఆత్మ నశించినట్టు. నీ ఆత్మ ఎప్పటికీ నశించిపోదు. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, ప్రభు చెప్తున్నాడు నీ ఆత్మ ఎప్పటికీ నశించిపోదు. ఎందుకంటే నీ ఆత్మను దేవుడికి అప్పగించినావు కాబట్టి దేవుడు నీ ఆత్మకు నిత్య జీవం ఇస్తాడంట, అంటే పరలోకం నీకు ఇస్తాడు. తప్పుడు దేవుని మహింపరుద్దాం. తర్వాత ఎవడైనను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నీ ఆత్మను దేవుడికి ఇచ్చావు అనుకో, నీ ఆత్మను ఎవడు అపహరించలేడు. దేవుని దగ్గర భద్రంగా ఉంటుంది. నువ్వు భద్రంగా ఉండాలంటే నువ్వు దేవునికి సరెండర్ చేసుకో. పూర్తిగా దేవునికి లోబడు. నీ దేహం, నీ ఆత్మ, నీ ప్రాణం అన్నీ దేవునికి సరెండర్ కావాలి. ఇక పౌలు అంటాడు, ఇక జీవించేది నేను కాదు, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య కొరకే నేను జీవించుచున్నాను. తప్పటి కూడా దేవుని మహింపరుద్దాం. నీవు కూడా ఎప్పటికీ యేసు కొరకు నువ్వు జీవించాలి. యేసును మహిమపరుస్తూ జీవించాలా, యేసును ఘనపరుస్తూ జీవించాలా, యేసు నామమున ప్రార్థన చేస్తూ జీవించాలా, యేసు యొక్క సంఘంలోకి నువ్వు వస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన బల్లో పాల్గొంటూ నువ్వు జీవించాలా. తప్పటి కూడా దేవుని మహింపరుద్దాం. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మను అప్పగించుకొనవలెను. మన దేవుడు నమ్మకమైన సృష్టికర్త. ఆయనకు మన ఆత్మను అప్పగించాలి. మరి మీ ఆత్మను అప్పగించారా? నీ ఆత్మ అంటే నీవు భద్రంగా ఉండాలంటే, నిన్ను సైతానుగాడు అపహరించకుండా, సైతానుగాడు నిన్ను మృంగకుండా, సైతానుగాడు నిన్ను పాపంలో వేయకుండా, సైతానుగాడు పక్షాన నిలబడకుండా యేసు పక్షాన నువ్వు ఎప్పటికీ ఉండాలి అంటే నువ్వు యేసు ప్రభువుకు సరెండర్ చేసుకోవాలి. తప్పుడు కూడా దేవుని మహింపరుద్దాం. అప్పుడు నీవు సంతోషకరమైన జీవితం నువ్వు జీవిస్తావు. మొట్టమొదటిగా దావీదు ఏమంటున్నాడు? ఆత్మను నీకు అప్పగించుచున్నాను. లాస్ట్కు సౌలును చంపాలని చూసిన తన కొడుకు చచ్చిపోయాడు, సౌలు బ్రతికాడు. సౌలు మంచి వృద్ధాప్యం వచ్చిందాకా బ్రతికి మళ్ళీ దేవుని యందు అతను మరణించి
దేవుని దగ్గరికి దావీదు చేరాడు. తప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. ప్రభువు కూడా తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. అప్పగించిన తర్వాత ప్రభు 3వ దినమున తిరిగి లేచాడు. 40 దినములు ఈ భూమి మీద ఉన్నాడు. తర్వాత పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడంట. తప్పటి కూడా దేవుని మహింపరుదాం. ఆయన ఆత్మ నశించిపోలా, ఆయన ఆత్మ పాతాళంలో విడిచిపెట్టబడలా ధనవంతుడి మాదిరి. యేసు ఆత్మ వర్ధిల్లుతూ ఉన్నది. తప్పటి కూడా దేవుని మహింపరుదాం. నీ ఆత్మను కూడా దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. చూడండి 3వ యోహాను పత్రిక 2వ వచనం చదవండి. 3వ యోహాను పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, అంటే ఆయన ఆత్మ ఏమవుతున్నది? వర్ధిల్లుచున్నది. హల్లెలూయా. నీ ఆత్మ ఏమవుతున్నది? వర్ధిల్లుచున్నది. కాబట్టి నీ ఆత్మ కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నీ ఆత్మ దుఃఖపడుతూ, నీ ఆత్మ చింతపడుతూ, నీ ఆత్మ చచ్చిపోదాం అంటూ ఇట్లాంటి పిచ్చి పిచ్చి కోరికలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు నీ ఆత్మ ఆలోచించకూడదు. ఈ బతుకు ఎందుకు అని నీ ఆత్మ ఆలోచించకూడదు. నీ ఆత్మ అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. హల్లెలూయా. అన్ని విషయాల్లో సౌఖ్యంగానూ ఉండాలి.